చోళుల దగ్గర నుంచి మన దేశాన్ని పరిపాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయల దగ్గర నుంచి ఎన్ని వందల మంది రాజులు ఉన్నారు. వాళ్ళందరికీ పరిపాలన చేత కదా! ఎన్ని అద్భుతమైన పరిపాలనలు చేశారు వాళ్ళు. వందల సంవత్సరాలు పరిపాలించారే. అట్లాంటప్పుడు అసలు బ్రిటన్ పేరెక్కడుంది? అమెరికా పేరెక్కడుంది? వాళ్ళని పరిపాలించినోళ్ళు ఎక్కడున్నారు? అక్కడెప్పుడు కొట్టుకు సచ్చే దేశాలే. అదే సుదీర్ఘకాలం పాటు జరిగింది భారతదేశమేనే. కానీ మన చరిత్రను వక్రీకరించి పరిపాలనలు అన్నటువంటిది మనకు చేత కాదన్నటువంటి కోణంలో ప్రచారం చేశారు. నలంద విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి గ్రంథాలు తగలబెట్టడం దగ్గర నుంచి గురుకులాలను నాశనం చేసేసి చివరికి గుమస్తాగిరి ఉద్యోగాలకు సంబంధించిన శిక్షణనే బ్రిటిష్ వాళ్ళు మన ఎత్తిన పెట్టి తద్వారా గుమస్తాలను తయారు చేసే వ్యవస్థను తీసుకొచ్చారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అయ్యా అంటే స్వతంత్రం ఎందుకు ఇవ్వట్లేదు భారతదేశానికంటే పరిపాలన చేత కాదని చెప్పినటువంటి బ్రిటన్ ఇవాళ పరిపాలన మన దగ్గర నేర్చుకుంటుంది. వాళ్ళు పెట్టాలనుకుంటున్నటువంటి ఆ డిజిటల్ ఐడికి మన ఆధార్ వాళ్ళని అడుగుతుంది. ఎట్లా చేయాలి, ఏం చేయాలి, దాంతో బ్యాంకింగ్ ఎట్లా చేయాలి, ఇదంతా కూడా నీలేకని ఎవరైతే ఈ దీనికి సంబంధించినటువంటి దాంట్లో కీలకమైన పాత్ర పోషించారో ఆధార్ దానికి, ఆయనతో భేటీ అయ్యాడు కీర్ స్టార్మర్ అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.